మొన్నటి వరకు ఉక్రెయిన్పై రష్యా భీకర యుద్ధం చేసింది. ఇప్పుడు తాజాగా మరో యుద్ధ పరిస్థితి నెలకొన్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే యెమెన్లో హౌతీలపై అమెరికా దాడులు ఉధృతం చేసింది. అమెరికా ఎర్ర సముద్రంలో షిప్పింగ్ మార్గాలను అరికట్టేందుకు హౌతీలపై దాడులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే యెమెన్ రాజధాని సనా సాదా ప్రావిన్స్లో అమెరికా చేపట్టిన భారీ వైమానిక దాడుల్లో ఇప్పటి వరకు 24 మంది ప్రాణాలు కోల్పారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హౌతీలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మీ సమయం ముగిసిందని, ఇకపై తీవ్రమైన ప్రతీకార చర్యలుంటాయని స్పష్టం చేశారు. అమెరికా చేపట్టిన తాజా వైమానిక దాడుల కారణంగా సనాలో 13 మంది ప్రాణాలు కోల్పోగా సాదా ప్రావిన్స్లో 4 చిన్నారులు, 1 మహిళ సహా 11 మంది మరణించారు. అమెరికా దాడుల నేపథ్యంలో యెమెన్ ప్రజలు సైతం భయాందోళన చెందుతున్నారు. పేలుళ్లు భయంకరంగా ఉన్నాయని, అవి భూమిని కంపించేలా చేస్తున్నాయని స్థానికులు అంటున్నారు. దీంతో తమ పిల్లలతో పాటు అనేక మంది ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. కాగా తమ లక్ష్యాన్ని సాధించే వరకు దాడులు తీవ్ర స్థాయిలో ఉంటాయని ట్రంప్ ప్రకటించారు. ఇదే సమయంలో హౌతీలకు మద్దతునిచ్చే ఇరాన్పై కూడా ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ఇరాన్ హౌతీలకు మద్దతు ఇవ్వడం వెంటనే ఆపేయాలని సూచించారు. ట్రంప్ వ్యాఖ్యలకు స్పందించిన ఇరాన్ తమ విధానాన్ని నిర్ణయించే అధికారం లేదని స్పష్టం చేసింది. హౌతీలు గత దశాబ్దంగా యెమెన్లో పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తున్నారు. 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత గాజాలో పాలస్తీనియన్లకు మద్దతుగా హౌతీలు ఎర్ర సముద్రంలోని వ్యాపార నౌకలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులకు పాల్పడుతున్నారు. గత సంవత్సరం నుంచి హౌతీలో అమెరికా యుద్ధ నౌకలపై 174 సార్లు, వాణిజ్య నౌకలపై 145 సార్లు దాడులు చేసినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ఇటీవలి హౌతీలను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.